చెయ్యొదులు, మెండం పుడుతుంది, చెయ్యొదులు. చూడు తల్లి, మన పాఠాల్లో తల్లి, తండ్రి, గురువు మాత్రమే ఉన్నారు, ప్రియుడు లేడమ్మా. తప్పు కదా? బుద్ధిగా బావను పెళ్లి చేసుకుని సంసారం చేసుకో. నేను శ్రీరాముడు చేసుకుంటా, బావన్ చేసుకోను. ఏంటమ్మా వాళ్ళలో ఉన్న స్పెషల్ క్వాలిటీసు? వాడు మంచివాడు, నాకు నచ్చాడు. అమ్మా, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఈ రోజులో కామన్ అమ్మా. నువ్వింకా అప్డేట్ కాలేదనుకుంటా. అంచేత బావను పెళ్లి చేసుకో, వీడు మంచివాడే, ఏరా కాదా? అమ్మా, మనకిష్టం ఉన్నోళ్ళు మన కంటికి మంచివాళ్లనే కనిపిస్తారు. ఓ 3 రోజులు కాపురం చేసామనుకో వీడితో, వీడు మంచిగానే కనిపిస్తాడు. నా మాట విని బావను పెళ్లి చేసుకోమ్మా. నేను చేసుకోను. అంటే వాడిని చేసుకుంటానంటావు? ఈ మధ్యన పిల్లలందరూ నీలానే తయారయ్యారే. ఏం చేస్తాం, మా కర్మ. టెక్నాలజీ పెరిగిపోయింది కదా, అరచేతులకి ప్రపంచం వచ్చేసింది. పనికిరాని వీడియోలు ఫేస్బుక్ లో పోస్టులు చూసి మొత్తం పనికి రాకుండా పోతున్నారు. ఎందుకని మంచిది, దాని దగ్గర సెల్ ఫోన్ తీసేయి. ఇదంతా షూట్ చేసి వీడియో ప్రపంచానికి చూపిస్తుంది. తీసేయి. అలాగే. ఇదే నీ ఫైనల్ డిసిషనా? మారవా? నేను మారను. ఇంకా ఏంటి మావయ్య దీంతో మాటలు? ఏం చేస్తాంరా, కన్న కూతురు కదా, గుండెల మీద తన్ని వెళ్ళిపోతుందేమోనన్న బాధ, ఎంతో బాధగా ఉన్నారు ఇక్కడ. అమ్మా, మరొక్కసారి ఆలోచించమ్మా. నా పరువు, ప్రతిష్ట, గౌరవం, మంచి పేరు, నీ కూతురు ఎవరితోనో లేచిపోయింది అంటే నేను తట్టుకోగల్లా? నా మాట కొంచెం వినమ్మా. అందరి సమస్యలో నాకు శ్రీరామ్కి పెళ్లి చేస్తే ఆ పరువు పోదు కదా? కరెక్ట్ అమ్మా, నువ్వన్నది కరెక్టే. కానీ ఊరి చివర వాడున్నాడు, ఊరి మధ్యలో మనం ఉన్నాం, తేడా ఉంది కదమ్మా. నా మాట విని బావను పెళ్లి చేసుకోమ్మా. అది జరగని పని. ఓ, ఏంట్రా అమ్మాయిలందరూ ఇలా తయారైపోయారు? ముక్కు మొహం తెలియని ఎందుకు పనికిరాని వాళ్ళని ప్రేమిస్తారు. పోనీ వాళ్ళేమైనా ప్రయోజకులా అంటే అది కాదు. సోంబేరిగాళ్ళు, పరమ బేవరసగాళ్ళు. ఈ పక్క కాస్త ఆ పక్క కాస్త గొరుక్కుని మధ్యలో పంది మీద బొలిసిన బొచ్చులాగా. అదేందో స్టైల్ అంట, ఏంద్రది? ఫ్రెంచ్ కటింగ్ అని. ఫ్రెంచ్ కటింగ్, పిర్ల మీదకి ప్యాంట్లు, జాకెట్ లాంటి టీ షర్ట్లు, ఇది వాళ్ళ వాలకం. వాళ్ళేమో మీ కళ్ళకి నవమన్మధుల్లా కనిపిస్తారు. పోషిస్తాడా లేదా, 2 పూటల తిండి పెడతాడా లేదా, ఇవేవి ఆలోచించరు. పైగా వాడేమో వాళ్ళ అబ్బా అమ్మ చేత అప్పు చేసి బైక్ కొనిపించుకుంటాడు. అమ్మాయిలు వచ్చే దారిలో ఓ రై 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 మని తిప్పుతూ విన్యాసాలు చేస్తారు. మీరేమో తెంగర చూపులు చూస్తూ వాళ్ళు చేసే చేష్టలకు పడిపోతారు. కట్ చేస్తే వాట్సాప్లు, చాటింగ్లు, ఫేస్బుక్లు, డేటింగ్లు. చదువుకు మరి కాలేజీకి పంపిస్తే మీరు చేసే నికృష్ట పనులు, ఎదో పనులు ఇవేనే. అసలు తప్పు మీది కాదమ్మా, మాది. ఆడపిల్లని గారాబంగా పెంచుకుంటాం, మీరడిగినవన్నీ కొనిస్తాం. మీరేమో అర్ధాంతరంగా ప్రేమ, పెళ్లి అని మా గుండెల మీద తన్ని ఎవరితోనో లేచిపోతారు. అలా లేచిపోయిన వాళ్ళు సుఖంగా ఉంటారంటే అది లేదు. ఆ లేపుపోయినోడు ఒక బిడ్డను కనేసి ఇంకో దాంతో లేచిపోతే ఆ కన్నోడిని ఒళ్ళో పెట్టుకుని కట్టుకున్నోడు ఇంటి ముందు ధర్నా చేస్తారు. దాన్నేమో టీవీలో పదే చూపిస్తారు. వాటిని చూసి గుండెలు పగిలేలా ఏడవాలనిపించినా కానీ ఏడ్చే స్వాతంత్రం కూడా లేదు మాకు. ఎందుకంటే పక్కింటోళ్ళు చూస్తారన్న భయం అమ్మ మాకు, భయం. మీ వల్ల చావలేక బ్రతకలేక సగం బతుకులతో జీవోత్సవాల్లా బతుకుతున్న తల్లిదండ్రులు అమ్మా మేము, తల్లిదండ్రులు. ఇప్పటికైనా నా మాట విను తల్లి. ఇదిగో బావ నచ్చలేదా, చేసుకోవద్దు. నీకొక మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తానమ్మా. ఈ తండ్రి పాదార్థం చేసుకోమ్మా. ఇంతసేపు ఒక తప్పుడు పనేసి ఇచ్చారు. ఎంతసేపు మీకోసం ఆలోచిస్తారు తప్ప నా మనసంటే అర్థం చేసుకోరా? అమ్మా,
నువ్వు నీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానమ్మా. శ్రీరామ్ నన్ను పువ్వులో పెట్టుకొని చూసుకుంటాడు తెలుసా? ఆ పువ్వుల్లోనే పెట్టి చూసుకుంటాడు. ఒకరిద్దరు దిగిన తర్వాత ఆ పువ్వులే ముళ్ళై గుచ్చుకుంటే అప్పుడు లబో దీపమంటావు. నా మాట విను, నా మాట విను. అది జరిగే పని కాదు. దీన్ని నేను కొట్టలేను గాని గదిలో పెట్టి తాళం వేసి రేపు అలాగే చూసుకో. మావయ్య పద వదలు! పదవే రేయ్, జాగ్రత్తరా. పైకి ఎదురు చెప్తావా నువ్వు? వదలరా! For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.